హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ జోహరి. వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో వర్కింగ్ విమెన్ కోసం స్పెషల్గా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిపోతున్నాను. ఇది చాలా సింపుల్. చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక్కడ నేను నైట్ అంతా నానబెట్టిన బాదం పప్పులు ఆల్మండ్స్ తీసుకుంటున్నాను. వాటిని అన్నిటినీ పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను. అలాగే నేను కొన్ని పిస్టాషియోస్ కూడా తీసుకుంటున్నాను, పిస్తా పప్పులు. వీటి యొక్క షెల్స్ కూడా రిమూవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను వర్కింగ్ ఉమెన్స్ కోసమే స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే, వర్కింగ్ ఉమెన్ పాపము ఫ్యామిలీ అంతటికి కావాల్సిన అన్ని సపర్యాలు చేస్తారు. కానీ వాళ్ళ బ్రేక్ఫాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి అస్సలు తీరిక ఉండదు. పాపం అలాగే వెళ్ళిపోతుంటారు. అందుకని నేను ఈజీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మల్టీగ్రెయిన్ మాల్ట్ పౌడర్ తీసుకుంటున్నాను. దీంట్లో నేను కొన్ని గ్రెయిన్స్, కొన్ని పల్సెస్ ఇవన్నీ కలిపి నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను ఇంట్లో. ఇలా మనం పౌడర్ ఇంట్లో స్టాక్ పెట్టుకుంటే ఎప్పుడు అవసరం ఉంటుందో ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ నేను ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో తగినంత వాటర్ కలుపుకొని కొంచెం జారుగా స్లరీ లాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఇక్కడ బాయిల్డ్ మిల్క్ తీసుకుంటున్నాను. కొంచెం ఒక 2-3 బాయిల్స్ బాగా వచ్చినాక దాంట్లోనే ఈ స్లరీనంతా నేను దీంట్లో వేసేస్తున్నాను. వేసేసినాక దీన్ని కలుపుతూ ఉండాలి. కలపకపోతే లోపల లంప్స్ ఫామ్ అయిపోతాయి. సో ఈ కలుపుతూ ఉంటే 1 ఆర్ 2 బాయిల్స్ వచ్చిందంటే ఇంకా అది కుక్ అయిపోయినట్టే. వితిన్ 2-3 మినిట్స్‌లో అంతా ఈ మిక్చర్ అంతా కొంచెం థిక్కెనింగ్ వస్తుంది. థిక్ అవుతుంది. ఆ టైంలో మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదా మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇది కొంచెం లిక్విడ్‌గా తాగితే బావుంటుంది. అందుకని నేను 2 బౌల్స్ ఆఫ్ వాటర్ మిక్స్ చేసేసి అగైన్ దీన్ని కొంచెం బాగా ఒక 2-3 బాయిల్స్ వచ్చే వరకు నేను ఇంకొంచెం సేపు దాన్ని ఉడికించుకుంటాను. ఇంకా ఫైనల్‌గా దీంట్లో ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ గానీ, జాగరీ గానీ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేసుకున్నాను. చేసినాక దానంతా ఒకసారి స్టర్ చేసేసి లాస్ట్‌లో ఇంకా ఫైనల్‌గా కుక్ అయిపోయినట్టే ఇది. ఈ విధంగా రెడీ చేసుకున్న మాల్ట్‌ని నేనైతే ఒక జార్‌లో వేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు తాగడానికి వీలు కాదు కాబట్టి మనం వర్కింగ్ ప్లేస్‌కి తీసుకెళ్ళిపోతే అక్కడ మనం ఒక 5 మినిట్స్ గ్యాప్ దొరికినా గానీ ఇది తాగేసి హ్యాపీగా ఈ నట్స్ తినేసేయొచ్చు. ఇప్పుడు బౌల్‌లో నేను ఇప్పుడు ఇందాక ఒలిచి పెట్టుకున్నాను కదా, పిస్టాషియోస్ అండ్ ఆల్మండ్స్ అవి వేసుకున్నా. దాంతో పాటు మీరు వాల్‌నట్స్ వేసుకోవచ్చు, పంప్కిన్ సీడ్స్ వేసుకోవచ్చు, సన్‌ఫ్లవర్ సీడ్స్ వేసుకోవచ్చు. మీ ఇంట్లో అవైలబుల్ ఉండే ఏ నట్స్ అయినా సరే, డ్రై ఫ్రూట్స్ అన్నా తీసుకెళ్ళిపోతే ఒక 5 మినిట్స్ గ్యాప్ దొరికినా మీరు హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసి హెల్తీగా ఉండొచ్చు. మరి ఈ వీడియో నచ్చుంటే ఒక లైక్ అండ్ కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.